రేవంత్ రెడ్డి గారి సోదరుడి కథ. కలెక్టర్ల కంటే తిరుపతి రెడ్డి ఫస్ట్. పథకాల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్కు అవమానం. ఎలాంటి హోదా లేకపోయినా ముందు వరుసలో తిరుపతి రెడ్డి. నారాయణపేట జిల్లా కొత్త పథకాల ప్రారంభోత్సవంలో ఘటన. సీఎం సోదరుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అధికారులు. ప్రోటోకాల్ పైన వెల్లువెత్తున్న విమర్శలు. నియోజకవర్గానికి నేను రాలేకపోయినా అన్ని మా అన్నే చూసుకుంటాడని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పిండో ఒకసారి చూపిస్తా బయట కూడా. రేవంత్ రెడ్డి అలన్న గురించి ఏం చెప్పిండో. ఎందుకయ్యా ఏం చేయడానికి తిరుగుతున్నావు రాష్ట్ర నలుమూలలు? ఏమన్నా ఫాయిదా ఉందా? పావుల మందం ఫాయిదా ఉందా? రాష్ట్ర నలుమూలలు తిరుగు, దేశం అంతా తిరుగు, దావోస్ పోతివి. పోయి ఆడపోయి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడితే ఆగం దేశం పరువు రాష్ట్రం పరువు తీసేస్తేవి. పాప నీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు, ఆ దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళు నవ్వుతుర్రు పాపం. ఊరి నీ అమ్మాయి ఏం మాట్లాడతావా? ఏది చైనా అంటాడు, నెక్స్ట్ అంటాడు, స్టేట్ అంటాడు, హైదరాబాద్ అంటాడు అని. ఎందుకు మరి ఆ వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడు ఎందుకు? చంద్రబాబు నాయుడు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఏం రాదు, బట్ ఆయన డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నీట్గా వచ్చిన కాడికి ప్రాపర్గా చెప్తా ఉంటాడు. నువ్వేదో వచ్చినట్టు ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టైల్గా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది స్టైల్ కాస్త బెడ్స్ కొడుతుంది. ఇంకా ఏమంటాడు చూడు ఒకసారి అలా గురించి. మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఎట్లా సార్? ఏ లెక్క ప్రకారం ఉంటాడు సార్? ఏ లెక్క ప్రకారం ఉంటాడు అంటే రాజ్యాంగేతర శక్తిగా. మా అన్న రాజ్యాంగేతర శక్తి. నేను ముఖ్యమంత్రి అయినందుకు, ఈ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినందుకు మా అన్నని మీరు భరించాల్సిందే. నేను వెళ్తున్న రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారా? మీ అన్నతోనే తిప్పలని కొడంగల్ ప్రజలు చెప్తా ఉన్నారు. మీ అన్నతోనే తిప్పల. సమస్య కొడంగల్ ప్రజలకు లేదు, మీ అన్న వల్లనే కొడంగల్ ప్రజలకు సమస్య వస్తూ ఉన్నది. మీ అన్న అరాచకాల వల్ల వస్తూ ఉన్నది. మీ అన్న ధనదాహం వల్ల వస్తూ ఉన్నది, అధికార దాహం వల్ల వస్తూ ఉన్నది. అది కదా అసలు కారణము. అసలు ఏ హోదాలో ఉంటాడు చెప్పు? దేనికి ఉంటాడు? ఏ లెక్క ప్రకారం ఉంటాడు? సర్పంచా, వార్డు మెంబరా? దేనికి ఉంటాడు తిరుపతి రెడ్డి ఆడ కొడంగల్లా? ఇది కుటుంబ పాలన కాదా? సిగ్గు అనిపిస్తలేదు మాట్లాడుతందుకు? కొంచెం కూడా అనిపిస్తలేదా ఏమి? ఇది కుటుంబ పాలన కాదా?